వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. టెన్త్ వాల్యుయేషన్లో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. విద్యా వ్యవస్థ ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారో అంటూ సీఎం చంద్రబాబుకు జగన్ చురకలంటించారు. 4 పాయింట్లను మెన్షన్ చేస్తూ ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు, మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ 10th పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలు ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోంది. సుమారు 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు చేసిన తప్పుల కారణంగా IIIT, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్ర అడ్మిషన్స్ లో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. చంద్రబాబు గారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడిందే. ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినా సరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు సర్కారు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదన్న జగన్ ఎలాంటి ఫీజులు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని సూచించారు. లోకేష్ తో సహా తప్పులకు బాధ్యులైన అందరిపైన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.